పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో ఇక ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. నిన్ననే చూసాము ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి పైన ఇక వ్యాఖ్యలను మాత్రం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తప్పుపడతా ఉంది. ఇక నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి రావుల శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పట్టున్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒక జెడ్పీ చైర్పర్సన్ పైన మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అసలు ఒకటి, అధికారిక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క ప్రజెన్స్ను కూడా ఇవాళ మంత్రులు ఆ స్థానిక ఎమ్మెల్యేలు సహించే పరిస్థితి కనబడతలేదు. వాళ్ళలో చాలా అసహనం కనబడతా ఉంది. నిన్న సాక్షాత్తు మంత్రి గారే అధికారిక కార్యక్రమంలో మా జడ్పీ చైర్మన్ భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారి మీద ఆయనే దాడి చేయించడము, పోలీసు వాళ్ళతో చెప్పి బయటికి నెట్టి చేయడము, వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఇష్టారీతిన నోటికొచ్చినంత మాటలు మాట్లాడడము, అసభ్యకరమైన భాష మాట్లాడడము, ఇది ఇంత అధ్వాన్నంగా అధికార పార్టీ నాయకులు బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రవర్తనను సభ్య సమాజం కూడా హర్షించదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే చేయాల్సిన పని మర్చిపోయి మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రులే ఈ రకంగా ప్రవర్తిస్తే మరి మిగతా సమాజం ఎట్లా ఆలోచిస్తుందనే విషయాన్ని వాళ్ళు గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సార్, అంటే వాళ్ళు ప్రధానంగా ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ సీఎంను పట్టుకొని కాలి గోటికి సమానం కాదు అంటూ కూడా, కేసీఆర్ కాలి గోటికి సమానం కాదంటూ కూడా ఆ వ్యాఖ్యలను మేము తప్పుపడతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మాటలు వచ్చాయి తప్ప వేరే ఉద్దేశం కాదు అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక విషయం నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకున్నాను. మీరు అడ్డగోలు మాటలు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద మీరు వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి యొక్క దాడిని మేము ప్రతిస్పందిస్తున్నాం మాత్రమే. వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు ఇట్, రియాక్టింగ్ టు ఇట్. మీరు కేసీఆర్ గారి పబ్లిక్ మీటింగ్లో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్లో కేసీఆర్ గారు కొన ఊపిరి మీద ఉన్నాడు, నేను పీక నొక్కుతాను, బొంద పెడతాను అని రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడిన తర్వాత మేము చూస్తూ కూరుకోవాలన్నా? కాబట్టి ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సి వస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏంది కేసీఆర్తో పోలిస్తే అని ప్రజల ముందు చెప్పాల్సి వస్తుంది కదా. మరి మీరంటేనేమో తప్పు లేదు, కానీ మేము మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని అంటున్నారు. ఇదేం న్యాయం? ఇవాళ నిన్న చూడండి, వెంకటరెడ్డి గారు ఎంత అధికార మదం. పోలీసు వాళ్ళు నీకు ఏమైనా ప్రైవేట్ సైన్యమా? వాళ్ళు ఏమన్నా నీకు సొంత మనుషులా? ఒక క్యాబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని బయటికి నెట్టయి. నువ్వు ఆయన గెలిచొచ్చిండు జడ్పీటీసీగా, చైర్మన్ అండి. ఆ తర్వాత అట్లా మాట్లాడతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చరిత్ర మరి మేము మాట్లాడాలా? మేము కూడా ఇంకింత భాష చేంజ్ చేస్తే వాళ్ళు ఇంకింత ఇబ్బంది పడాలా? ఇక్కడ ఊరుకుంటోళ్ళు ఎవరు లేరు. నీకు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేయి, ఇచ్చిన హామీలు నెరవేర్చు, కానీ తిడతా ఇది చేస్తా అంటే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుసుకోవాలి. ఇట్లనే మాట్లాడితే, ఇట్లనే దాడులు చేస్తే అంత ఊరుకుంటోళ్ళు ఎవరు లేరు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. సార్, అంటే ఎట్లా ఉండబోతుంది నిన్నటి జరిగిన సంఘటనకు సంబంధించి మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే నేను నిన్ననే చెప్పినా అండి, సంబంధిత కమిషనర్ గారు కానివ్వండి, స్థానిక లేదా డీజీపీ గారు కానీ ఈ విషయాన్ని వాళ్ళు పరిశీలన చేయాలి. ఎస్ఐలు సిఐలు వాళ్ళ స్థాయి మరిచి కేబినెట్ స్థాయి ప్రజాప్రతినిధిని వాళ్ళు నెట్టేయడం ఏంటి, వాళ్ళు గుంజుకపోవడం ఏంటి? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని నిన్ననే కోరినాం. అవసరమైతే వారికి వాళ్ళ ప్రత్యక్షంగా వారిని కూడా వెళ్ళి కలిసి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను, బెదిరింపులను వారి దృష్టికి తీసుకుపోతాం. వారు చట్టపరంగా, న్యాయపరంగా, పోలీస్ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారపరంగా ఏం న్యాయం చేస్తారో మరి ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ధైర్యంగా ఉంటారు, ధైర్యంగానే ఉన్నారు. అందరం కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్జన్యాలని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఈ రకంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తొందరలోనే మూసిపోతుంది. ఇక సార్, చివరిగా చెప్పండి, మున్సిపాలిటీ పరిధిలో ఇక అవిశ్వాసాల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్ననే చూసినాం సూర్యాపేటకు సంబంధించి, ఇంకా మేడ్చల్ జిల్లాకు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగింది. సిరిసిల్లలో కూడా అవిశ్వాసం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, అసలు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, వీటన్నిటిని మీరు ఏం చెప్తారు అసలు వీటన్నిటిపైన? ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాల మేరకు అక్కడక్కడ స్థానికంగా నాయకుల మీద అసంతృప్తులు ఉంటే, నాయకుల మధ్యలో విభేదాలు ఉంటే కొంతమేరకు జరుగుతూ ఉంటాయి. అదేదో మొత్తం ఏదో అయిపోతున్నట్టు కాదు. ఉన్న 100కు పై ఉన్నాయి మున్సిపాలిటీలు, వాటిల్లో కొన్ని అవుతుండొచ్చు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఆడ ఉన్న పరిస్థితి కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిగట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏం చేసినా కానీ ఒకటండి, ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారిస్తే మంచిది. దాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేస్తాం, బొంద పెడతాం, ఇంకేదో మాడుతూ ఉన్నారు.
దాంట్లో కొన్ని అవిశ్వాసాలు ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. మీరు ఏం చేసినా ప్రజాక్షేత్రంలో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేయాల్సిన పనిని చేయకుండా బీఆర్ఎస్ను వీక్ చేసే ప్రయత్నం చేయడము, మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇవన్నీ ప్రజల గమనంలో ఉన్నాయి. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు చూస్తారు ఏం జరుగుతుందో. ఇప్పటికే ప్రజల్లో నేనేమంటున్నంటే మేము అనుకుందోటి జరుగుతుందోటి అనే ఒక భావన మాత్రం బయలుదేరిందనేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. రాబోయే రోజులలో ఇటువంటి వ్యవహారాల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రతిక్షణం ప్రతిస్పందిస్తుంది. ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం, ప్రజల వైపున పోరాడతాం. ఇవాళకి రైతు బంధు రాలేదు, ఇవాళకి అనేక కార్యక్రమాలు ఇంకా మొదలు కాలేదు, ఇవాళకి మిగతా హామీలకు సంబంధించి ఎక్కడ గైడ్లైన్స్ స్టార్ట్ కాలేదు. కాబట్టి వీటన్నిటి మీద మేము కామ్గానైతే కూర్చునే ప్రసక్తి ఉండదు. 100 రోజులు అన్నారు, దాంట్లో 50 రోజులు అయిపోయింది. కాబట్టి సగమైనా మాడాలి కదా, ఇంకో 50 రోజుల తర్వాత ఇంకింత మాట్లాడతాం. ఇది రావుల శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో మేము ఇట్లాంటి దాడులను కూడా ఎదుర్కొంటాం. అయితే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఇక ఈరోజు సాయంత్రం మేము డీజీపీని కలవబోతున్నామంటూ కూడా శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం.